నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు ఒక చాలా ప్రత్యేకతమైన విషయం అండి. ఎందుకంటే నెల్లిమర్ల విజయనగరం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఇంకో పెట్రోల్ ధర ఆయన పేరు పిఠాపురంలో పోటీ చేస్తున్నారండి. మీకు తెలిసే ఉంటుంది. ఎంత కామెడీగా ఉందంటే ఈ సంపదని వీళ్ళు 2014-19లో పోటీ చేశారండి. ఉమ్మడిగా సృష్టించలేకపోయారు అప్పుడు. అంటే పాపం ఆయనకి చంద్రబాబు నాయుడు పడుకున్నారేమో, ఇంకో పెట్రోల్ దొర గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఆయన పడుకున్నారేమో పాపం. ఆయన నామినేషన్ వేశారంటండి 84లో ఎస్ఎస్ఎల్సి ఏదో 3 గ్రేస్ మార్కులతో ఆయన పాస్ అయ్యాడంట. నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి అప్పుడు అయ్యారంటండి. ఇప్పుడు ఆయన నామినేషన్ మీద ఆస్తుల మీద ఒక అది సహజం కదండి. ఈ సెటర్లు వేసుకోవటం, కంప్లైంట్లు ఇచ్చుకోవటం ఈసీకి కామను. ఇంకో విషయం ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు పేదవాడిగా పుట్టడం తప్ప, తమ్ముళ్ళు పేదవాడు అందరూ కోటేసి లక్షలు చేస్తారంట. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయన నాకు అర్థం కావట్లేదండి. ఎంత నీచం అంటే, సంపద సృష్టించుకున్నారు మీరు. సుజనా చౌదరి రూపం, సీఎం రమేష్ రూపం, నీ కొడుకు రూపం, హెరిటేజ్ రూపం మీరు సృష్టించుకున్నారు. సిగ్గుండాలండి. అశోక్ గజపతి గారు మీరు రిలయన్స్గా ఉన్నప్పుడు కేంద్ర మినిస్టర్గా చేశారండి విమానయాన శాఖకి. ఆయన ఒక చిన్న పిల్లల పక్కన, ఇంకో పిఠాపురంలో పొడి పెట్రోల్ ధర పక్కన. సిగ్గులు అర్జున్ మాటలు నిజాలు ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు చేశాడు, ఎవరికి పంచలేదు. ఓకేనండి, చాలా బాగుందండి. మీరు ఎలా అండి సంపద అది చెప్పట్లేదే. మీరు ఎలా డబ్బులు ఇస్తారు? 4,000 పెన్షనా? మొన్నటిదాకా పడుకున్నారా? ఇంటిగా ఇస్తారా? ఓకే, రేపు జగన్మోహన్ రెడ్డి 5,000 అంటాడు, మీరేం చేస్తారు? ఇప్పుడు 6,000 అంటారా? చేసే అధికారమే కాదండి, అధికారమే మనకి సమాధానం కాదు. అధికారం ఉండలేకపోయినా మీకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2 ఎకరాలు మీది. గుండెల మీద చేసి చెప్పండి, ఇన్ని వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యారు మీరు? 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి తిన్నాడు. దొంగ దొంగ దొంగ. వాళ్ళ నాన్న అధికారం పెట్టుకుని ఓకే దొంగే. 2014 నుంచి 19 దాకా మీరేం చేశారు? అధికారం మీది. దట్టు కేంద్ర గవర్నమెంట్తో మీరు ఎలియన్స్లో ఉన్నారు. ఏమండి, ఏం చేయలేకపోయారు? చేయాలి కదండి. తప్పండి. మీకు ఇంత వయసు వచ్చింది. నిజంగా చెప్తానండి, మన న్యాయ వ్యవస్థ ఎంత గుడ్డిగా ఉంది. ఈయన గంట ఒంట్లో బాగా జైల్లో ఉంటే అంట, ఈయన అనారోగ్యం అంట. అసలు బెయిల్ వచ్చిన తర్వాత అంబులెన్స్ ఉండాలి, వెనకెళ్ళాలి, ఇది అన్నారు. అది మీరు చెప్పారండి. ఆయన అసలు కుర్రోడు కన్నా మంచి ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు. కనీసం బెయిల్ ఇచ్చి బయటకు వచ్చి మాట తప్పులేదు, పార్టీని ప్రమోట్ చేసి తప్పులేదు. కనీసం బెయిల్ ఇచ్చిన న్యాయ వ్యవస్థనైనా గమనించారు కదండి. ఈ మనిషి నాటకాలు ఆడాడు కోర్టులో, లాయర్లు నాటకాలు ఆడాడు. డబ్బున్నోడికే న్యాయమా అంటే అన్యాయం. అది అన్యాయం అనే న్యాయం ముసుగులో బయటకు వస్తున్నారు డబ్బున్నోళ్ళు. సామాన్యుడికి న్యాయం జరగదు. వీళ్ళు మళ్ళీ పేదవాడి గురించి, ఎస్సీ కులంలో పుడతాం ఎవడైనా కోరుకుంటాడా అన్న వ్యక్తి మా అమ్మని తిట్టాడు. ఏబిఎన్, ఈ ఛానల్స్ అన్నీ సుజనా చౌదరి వాళ్ళ తాలూకోళ్ళవి అని చెప్పి అన్న సిగ్గు లజ్జ మానలేని ఒక పెట్రోల్ ద్వారా పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. ఆయన పిఠాపురం అండి, దత్తాత్రేయుడు అంటండి ఈయన పీఠం అంట. ఈ పెట్రోల్ ద్వారా పోటీ చేస్తాడంట, దత్తాత్రేయుడికి పేరు వచ్చిందంట. సిగ్గు లజ్జ లేని ఒక కెమిడియన్ ఉన్నాడు జబర్దస్త్లో, ఆది అని వాడు ఎదవ అంటున్నాడు. వాడు ఎదవే. వాడు అన్నం తింటున్నాడో పెంట తింటున్నాడో అశుద్ధం నాకు తెలీదు. దత్తాత్రేయుడు గారి పుణ్యక్షేత్రం అంట. ఒక పెట్రోల్ ద్వారా పోటీ చేస్తాడంట, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతేస్తారంట. ఏంటండి ఇది? దత్తాత్రేయుడు ఎవరండి? మహానుభావుడు అండి, దత్త స్వరూపం. ఈ ఎదవ మాట్లాడతాడా? వాడంతా అటు బతికేంత. వీడు వస్తాడు 4 రోజులు పబ్లిసిటీ చేసి వెళ్ళిపోతాడు. రేపు పొద్దున నాకు ప్రజలకి హెల్ప్ కావాలంటే, ఆది ఒరే జబర్దస్త్ ఆది ఎదవా, నీ అడ్రస్ ఎవరా? ఎదవలా ఇంజే కొడక తిడుతున్నాను ఈరోజు. నీ అడ్రస్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడావు కదా, నీ అడ్రస్ నేను అడుగుతాను రా నిన్ను. ఇంటింటికి వచ్చి పవన్ కళ్యాణ్ చేయకపోయినా, నువ్వు చేయకపోయినా, నువ్వు పబ్లిసిటీ చేస్తే 4 రోజులు నీ ప్రోగ్రామ్స్
కాల్ షీట్స్ అని చేసావు కదా, సిగ్గు లజ్జ ఉండాలి. నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చావు? బీటెక్ చదువుకు చచ్చావు, నీకు వస్తుంది సంపాదన, సిగ్గు లజ్జ ఉండాలి మాట్లాడటానికి. నువ్వు పెద్ద టాప్ అనుకుంటున్నా ఏంటి? ఇమేజ్ వచ్చిన వెంటనే సిగ్గు లజ్జ ఉండాలి మాట్లాడటానికి. ఖచ్చితంగా చెప్తున్నాను, గెలుపు ఓటములు దైవాధీనం. ఎవరికైనా భగవంతుడు దయ ఉంటేనే అవుతుంది, విర్రబెక్కకూడదు. అది జగన్మోహన్ రెడ్డి అవని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అవని. ప్రజలకు తెలుసు ఎవడు మంచి చేశాడో, ఎవడు మంచి చేయలేదు. మంచి చేసిన వాడినే ప్రజలు గెలిపిస్తారు, మంచి చేయకపోతే ఈడ్చి తంటారు. 2014, 15 మీరు చేయలేదు, ఈడ్చి తన్నారు. అర్థమైందా? ఇప్పుడు చేసేస్తారా? మీ అల్లుడు గారు, గీతం కాలేజ్ అల్లుడు గారు ఏమన్నా భర్త గారు అప్పుల పాలు అయిపోయిందా? మరి ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయారు, మరి ఎవరు తెలుస్తారు? ఈ అప్పుల దగ్గర ముగ్గురు కలిసారా? సిగ్గు ఉండాలండి, మనం చెప్పేదని సిగ్గు ఉండాలి. అది జబర్దస్త్, అది గుర్తుంచుకో. నువ్వెంత, నీ బతుకెంత. స్టార్టింగ్లో నువ్వు వచ్చినప్పుడు ఎవడెవడు కాళ్ళు పట్టుకున్నావో, ఎవడెవడు సంఖ్యలు నాకో నాకు తెలుసు. సరే సరదాగా ఏంటి నువ్వేంటి బాడీ షేమింగ్ చేస్తావా? నువ్వు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఇది బాడీ షేమింగ్ చేస్తావా? అందుకే తిట్టాను రా నేను, ఎదవా. బాడీ షేమింగ్ నువ్వే అందగాడి ఏంట్రా? నువ్వు నీ వాటం బేవర్స్ ఎదవా. నువ్వెంత, నీ బతికెళ్తారా? నీకన్నా కామెడీ నేను చేయగలను రా. సిగ్గు, నువ్వు తినేది అన్నం ఉంటే అన్నం తింటే మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే స్థాయి నీది కాదు, నువ్వు పిల్లవచ్చాగడి. అర్థమైందా? ఖచ్చితంగా నేను సీరియస్గా చెప్తున్నాను. పిఠాపురం 4 రోజుల తర్వాత నువ్వు వెళ్తావు, అక్కడ స్థానిక 100% చెప్తున్నావు. పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను నేను. గెలిచిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయుడు అని నువ్వు అవమానించావు. ఖచ్చితంగా నేను నీ అడ్రస్ తీసుకుని వస్తాను. నేను ప్రజలకి స్థానికంగా ఏ సమస్య వచ్చినా అప్పుడు చేయకపోయానుకోరా, నీ బట్టలు అంత రోడ్డు మీద పాల్తు ఎదవా. ఈ టీవీలో నీ ప్రోగ్రామ్స్ చేసుకోరా, నీ స్థాయి అంతా నువ్వెంత. అర్థమైందా? దేవా చదువు అక్రమ బోకరవాడు నువ్వు. ఆడపిల్లలు తీసుకొచ్చి వాళ్ళ బాడీ చేంజ్ చేసుకుని, మగాలు తీసుకొచ్చి వాళ్ళ పాపం ఎటకారం చేసి బ్రతుకురా నీది. నీ బ్రతుకి నీ స్థాయి ఆలోచించదు. అర్థమైందా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి. ఇప్పుడు రేపు ఆయన ఓడిపోతే ఇంకోటి వస్తాడు. ముఖ్యమంత్రి స్థానానికి విలువపోతే చెప్పు తీసి తనేస్తాను ఎవడొచ్చినా సరే, ఏ ఎదవకైనా సరే. గుర్తుంచుకో, అదే ఖబర్దార్. ఇప్పుడు మీ సామాన్యుడు పాండురంగారావు.